యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. యాషెస్ సిరీస్ చివరి టెస్టులోనూ ఆసీస్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో 5 టెస్టులో విజయం సాధించింది. 4-1 తేడాతో సిరీస్ను దక్కించుకుంది ఆస్ట్రేలియా. సిరీస్లో ఇంగ్లాండ్ను ముప్పు తిప్పలు పెట్టింది ఆసీస్ టీం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టింది ఆసీస్ ప్లేయర్స్. ఇప్పటివరకు 35 సార్లు యాషెస్ సిరీస్ గెలిచింది ఆస్ట్రేలియా. 32 సిరీస్లు నెగ్గింది ఇంగ్లాండ్. 7 సిరీస్లు డ్రాగా ముగిశాయి. ఆసీస్ తరపున చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఉస్మాన్ ఖవాజాకు గ్రాండ్గా వీడ్కోలు పలికారు ఆసీస్ టీం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? 4-1 తేడాతో ఆస్ట్రేలియా గ్రాండ్గా కూడా సిరీస్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. యాషెస్ ప్రతిష్టాత్మకమైనటువంటి సిరీస్. సరే, పిచ్ విషయంలో కావచ్చు, పరుగుల విషయంలో రకరకాలైనటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా మొత్తం మీద గ్రాండ్గా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? సో మొదలై ఇక్కడ ఆస్ట్రేలియా ఆడినటువంటి విధానం కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి ఆటగాళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సీనియర్ ఆటగాళ్ళు, జూనియర్ ఆటగాళ్ళ సమ్మేళనంలో వాళ్ళు ఆడినటువంటి పద్ధతి చాలా బాగా అద్భుతంగా అనిపిస్తుంది. ఆల్రౌండర్లకి, బ్యాట్స్మెన్లకి ప్రాధాన్యత ఇస్తూ, బౌలింగ్ విభాగానికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చాయని చెప్పాలి. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో మరోసారి యాషెస్ లో అతను 4-1 తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఒక్క మ్యాచ్ కూడా డ్రా అవ్వకుండా వాళ్ళు ఆడినటువంటి విధానం అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా అంటే ఖవాజాకు గ్రాండ్ వీడ్కోలు పలికారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు బ్యాక్ కమిన్స్ లేకపోయినా సరే బౌలింగ్ విభాగం వెబ్స్టర్ కానీ, లేదంటే కొత్త ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, క్యామరూన్ గ్రీన్ కానీ, వీళ్ళందరూ కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. అలాగే మిచ్ స్టార్క్ కూడా వాళ్ళ బౌలింగ్ విభాగానికి మరోసారి అతను గుండెకాయ అనేది నిరూపించుకున్నాడు. 35 ఏళ్ల వయసులో కూడా దాదాపు 31 వికెట్లు 19 యావరేజ్ తో తీయడం అనేది ఒక సంచలనమే. ఇక అటు ఇంగ్లాండ్ మాత్రం ఈ బస్ బాల్ కాన్సెప్ట్ తో ఇంగ్లాండ్ ఖచ్చితంగా విఫలమైంది. అంటే బ్రెండన్ మెక్కల్లం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క సిరీస్ కూడా సమర్థవంతంగా గెలవలేకపోయారు. ఈ బస్ బాల్ కాన్సెప్ట్ తో అటు పాకిస్తాన్ లోనే కొన్ని మైదానాల్లో మాత్రం వాళ్ళు రాణించడం జరిగింది. ఇంగ్లాండ్ లో వాళ్ళకి అనుకూలంగా ఉండే ఫ్లాట్ ట్రాక్స్ మీద మాత్రం వాళ్ళు ఆడటం జరిగింది. కానీ ఇతర మైదానాల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. మరో గంభీర్ లాగా ఇంగ్లాండ్ జట్టును అతను కబలించేసాడు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, అంటే ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే ఆడినటువంటి విధానం కావచ్చు, ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఒత్తిడికి చాలా వరకు గురయ్యారనేటువంటి మాట మీరు అన్నారు. ఇందాక టీం మొత్తం కూడా కకావికలం అయిపోయింది, ప్రయోగాలకు వేదిక అవడంతోనే ఆ పరిస్థితి అనేటువంటి మాట. ఏంటి ఆసీస్ టీంని అలాగే ఇంగ్లాండ్ టీంని ఎలా విశ్లేషిస్తారు మీరు ఈ రెండింటిని? ఫస్ట్ ఇంగ్లాండ్ టీమ్ లో ఇప్పుడు సీనియర్లు రిటైర్ అయినప్పుడు అంటే చోట్ బ్రాడ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అతన్ని తప్పించడం, అదేవిధంగా మరికొంతమంది అంటే జానీ బెయిర్స్టో కానీ, ఇట్లా జానీ బెయిర్స్టో ఆస్ట్రేలియా మీద మంచి రికార్డు ఉంటుంది. అతను చాలా దూకుడుగా ఆడగలిగేటువంటి ప్లేయర్ అయినప్పటికీ కూడా జానీ బెయిర్స్టోని పక్కకు తప్పించడం అనేది ఆ మంచి నిర్ణయం కాదు అనేది నా ఒపీనియన్. అదేవిధంగా మరికొంతమంది బౌలర్ల విషయం, అలాగే బౌలర్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు సరికొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయడం కూడా కొంత విఫలమైందని చెప్పాలి. సరైన ఆల్రౌండర్ అనేది ఇంగ్లాండ్ జట్టులో కనపడలేదు. కేవలం బెన్ స్టోక్స్ మీద మాత్రమే వాళ్ళు డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో చూసుకుంటే క్యామరూన్ గ్రీన్ కానీ, వెబ్స్టర్ కానీ ఇలా అత్యవసర సమయంలో, అలాగే అతను కొత్త మైకెల్ నెజర్ కానీ వీళ్ళందరూ కూడా అవసరమైన సమయంలో పరుగులు చేయగలిగినటువంటి ఆటగాళ్లు. అది అనేది ఆ లోపం అనేది ఇంగ్లాండ్ టీంలో స్పష్టంగా కనపడిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అటు అంటే ఈ ఫీల్డింగ్ విషయంలో కూడా ఇంగ్లాండ్ కొన్ని క్యాచ్లు వదిలేయడం కూడా ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. విల్ జాక్స్ అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా అతను లోయర్ ఆర్డర్ లో ప్రయోగించాలనుకోవడం కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. 6వ స్థానంలో 7వ స్థానంలో అతను ఆడించారు, అది కూడా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా వికెట్ కీపర్ ఎవరైతే ఉన్నారో జేమీ స్మిత్ ఇంగ్లాండ్ కు పెద్ద మైనస్ అనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక జార్జ్ టాంగ్ కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా గస్ అట్కిన్సన్ కానీ, లేదా జేమ్స్ స్కాట్స్ కానీ, ఇలా కొంతమంది బౌలర్లు అయితే అసలు ఏమాత్రం కూడా ప్రభావం చూపించారని చెప్పుకోవాలి. మధ్య మధ్యలో వచ్చినటువంటి పిచ్ల విషయంలో వచ్చిన విమర్శలు కూడా ఒకంత ఆటగాళ్ల స్ట్రెంగ్త్ను కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉందని కూడా కొన్ని కామెంట్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. అంటే గతంలో ఎప్పుడు ఈ విధంగా చూడలేదనేటువంటి ఒక మాట, దాన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఓడిపోయినప్పుడు పిచ్ గురించి, లేదా ఎంపైర్ల నిర్ణయాల గురించి, అలా అదేవిధంగా దీని టీఆర్ఎస్ విధానం గురించి, వీటి గురించి కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పిచ్ తన ఇప్పుడు ఓడిపోయిన ఆస్ట్రేలియా సమర్థవంతంగా ఏదో 2-3 అవుట్లు జరిగి ఉండొచ్చు, అలా లేదంటే పిచ్ వల్ల కొంత అదే పిచ్ కూడా 4వ మ్యాచ్ లోనే వాళ్ళకి కొంత వ్యతిరేకంగా ఉంది, అంత కొంత డిఫరెంట్ గా ఉంది తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ల్లో కూడా ఆస్ట్రేలియాకి ఏం అవకాశాలు ఉన్నాయి, ఇంగ్లాండ్ కూడా అవే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంగ్లాండ్ అనేది అంటే వాళ్ళ ఆట తీరు జట్టు టెస్ట్ వికెట్ విషయం, అంటే టెస్ట్ వికెట్ విషయంలో వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారనేది మరోసారి అర్థమైంది. ముందు బ్రెండన్ మెక్కల్లంని మార్చి సమర్థవంతమైనటువంటి కోచ్ ను తీసుకురాగలిగితే మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అంతేగాని ఏదో నా బస్ బాల్ పేరుతో ఇండియాలో సిరీస్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. వైట్ బాల్ క్రికెట్ లో కూడా వాళ్ళు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. కాబట్టి కొంత కోచింగ్ కూడా మార్చాల్సిన అవసరం అయితే ఉంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా రికార్డు విజయాన్ని అయితే నమోదు చేసింది. యాషెస్ సిరీస్ చివరి టెస్టులోనూ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో 5 టెస్టులో విజయం అయితే సాధించింది. 4-1 తేడాతో సిరీస్ను ఆస్ట్రేలియా దక్కించుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరీస్లో ఇంగ్లాండ్ను ముప్పు తిప్పలు పెట్టింది ఆసీస్ టీం. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టారు ఆసీస్ ప్లేయర్స్. ఇప్పటివరకు 35 సార్లు యాషెస్ సిరీస్ గెలిచింది ఆస్ట్రేలియా. 32 సిరీస్లు నెగ్గినటువంటి పరిస్థితి ఉంది ఇంగ్లాండ్. 7 సిరీస్లో డ్రాగా ముగించుకుంది. ఆసీస్ తరపున చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఉస్మాన్ ఖవాజాకు గ్రాండ్గా వీడ్కోలు పలికారు ఆసీస్ టీం మెంబర్స్.